కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఒక మహిళ ఒక అబ్బాయి దగ్గర నుంచి హగ్ ఇచ్చినందుకు 3,73,000 రూపాయలను వసూలు చేసింది. అసలు ఏం చేసింది, ఎందుకని 3,73,000 రూపాయలను కేవలం హగ్కే వసూలు చేయడం జరిగింది అనేది మనం ఒక్కసారి వీడియోలో తెలుసుకుందాం. చైనాలో ఒక అమ్మాయి తనకు ఇక ఎలాగైనా సరే పెళ్లి చేయాలి అని చెప్పేసి ఇంట్లో నిశ్చయించడంతో తన ప్రొఫైల్ తీసుకెళ్లి ఒక మ్యాట్రిమోనీ సైట్లో పెట్టడం జరిగింది. పెట్టిన కొన్ని రోజుల్లోనే ఆవిడ ప్రొఫైల్కి తగ్గట్టుగా ఒక ప్రొఫైల్ కూడా రావడం జరిగింది. మాకు మీ అమ్మాయి అంటే ఇష్టం, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి చెప్పడంతో పెద్దలు ఇద్దరు కూడా ఇద్దరి అబ్బాయి తరపున వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకున్న తర్వాత అన్నీ అనుకూలంగా ఉన్నాయి, అన్నీ బాగా ఉన్నాయి అని చెప్పేసి వారికి నిశ్చితార్థం అంటే ఎంగేజ్మెంట్ కూడా చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇక కొన్ని రోజులు అలా వెళ్తున్న సమయంలో ఇంకా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. వీరికి ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది కండక్ట్ చేద్దామని చెప్పేసి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే అమ్మాయికి వాళ్ళ సంప్రదాయం ప్రకారం, చైనాలో ఉన్న సంప్రదాయం ప్రకారంగా కొంచెం అమౌంట్ అనేది అబ్బాయి తరపు నుంచి వెళ్ళి అమ్మాయికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చినప్పుడు వాళ్ళు 20 లక్షల రూపాయలని ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఇక కొన్ని రోజుల్లోనే వారిద్దరి మధ్యలో కూడా మనస్పర్ధలు రావడము, అసలు ఇంకా ఈ మ్యాచ్ నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు అనుకోవడము, పెద్దలకు చెప్పడము, పెద్దలు కూడా సరే మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, వద్దు అనుకుంటే ఇప్పుడే డ్రాప్ అయిపోండి అని చెప్పేసి వారు కూడా చెప్పడంతో ఇమీడియట్గా ఈ పెళ్లి వద్దు, క్యాన్సిల్ చేసుకుందామని చెప్పేసి ఏవైతే 20 లక్షల రూపాయలు అనేది అమ్మాయికి ఇచ్చారో అబ్బాయి తరపున వాళ్ళు ఆ డబ్బుల్ని తిరిగి తీసుకోవాలని చెప్పేసి ఆ డబ్బులు మాకు రిటర్న్ చెయ్యండి అని చెప్పేసి అడగడం జరిగింది. అడిగినప్పుడు మేము అన్ని డబ్బులు ఇస్తాం, కానీ అందులో 3,73,000 రూపాయలని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు రిటర్న్ చేయలేము అని చెప్పేసి అమ్మాయి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ అమ్మాయిని ఎందుకని మీరు ఇవ్వనంటున్నారు అని చెప్పేసి అంటే మీరు ప్రీ వెడ్డింగ్ షూట్లో నన్ను హక్ చేసుకున్నారు కాబట్టి అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది, కాబట్టి నేను దానికి 3,73,000 రూపాయలను తీసుకోవడం జరిగింది, నేను మిగతా రిమైనింగ్ అమౌంట్ అయితే ఇస్తాను అని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ మనము దీంట్లో ఎలాంటి కేసులు అప్లికేబుల్ అవుతాయి, లేకపోతే ఎలా శిక్షలు ఉంటాయా, లేదంటే డబ్బుల్ని వసూలు చేసుకోవచ్చా లేదా అంటే అక్కడ అమ్మాయికి సంబంధించి ప్రైవేట్గా అంటే ఇప్పుడు హక్ చేసుకున్నాడు అంటే తన శరీరాన్ని ఈ అబ్బాయి తాకాడు కాబట్టి, అంతేకాకుండా తన గౌరవాన్ని కించపరిచేలాగా అలా అందరి ముందు హక్ చేసుకొని ఒక ఫోటో దిగాడు కాబట్టి ఆవిడనేది నాకు ఇలా పరువు పోతుంది అన్న ఉద్దేశం ప్రకారంగా డిఫమేషన్ కింద మాత్రమే ఆ డబ్బుల్ని వసూలు చేసుకోవడానికి ఆవిడకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న లీగల్ ప్రకారంగా, అక్కడ ఉన్న సెక్షన్స్ ప్రకారంగా వాళ్ళు ఎలా చూస్తారు ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా సరే వేరే కంట్రీకి మన కంట్రీకి చాలా అంటే లీగల్లో ఉన్న సెక్షన్స్ కానివ్వండి, అందులో ఉన్న పనిష్మెంట్స్ కానివ్వండి, కొంచెం వేరియేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఎలా ఉంటుంది అంటే అరే ఇచ్చేసేయండి, లేదంటే అమ్మాయి అని చెప్పేసి ఇలాంటివన్నీ పెద్దలు కూర్చొని మాట్లాడుకొని అక్కడ కనుక తెగదెంపులు కాకపోతే అప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళేసి ఆ డబ్బుల్ని వసూలు చేసుకోవాలని చెప్పేసి కేసులు పెట్టుకొని తిరగడం అంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అక్కడ ముందుగానే అన్ని ప్రిపేర్డ్గా ఆ చట్టంలో పొందుపరచబడి ఉంటుంది. పొందుపరచబడి ఉన్న తర్వాత ఇలా ఒకవేళ పెళ్లి కనుక క్యాన్సిల్ చేసుకుంటే మీరు ఆ డబ్బుల్లో మీరు వారికి అనుకూలంగా ఏమైతే ఉంటాయో అవి తీసేసుకొని మిగతా రిమైనింగ్ అమౌంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి అన్న ప్రకారంగా ఉండొచ్చు. లేదు అనుకుంటే అమ్మాయి చాలా ఇబ్బంది పడింది, అందరి ముందు అంటే ఫోటోషూట్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది అక్కడ నుంచి చూస్తూ ఉంటారు, ఆ ఫోటోగ్రాఫర్ కానివ్వండి అలాంటివన్నీ ఆ ఫొటోస్ ఉంటాయి, వాటిని మొత్తం పూర్తి స్థాయిలో కూడా డిలీట్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఆవిడ కొంచెం ఎమోషనల్గా కూడా ఆ టైంలో కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు. ఇలాంటివన్నిటిని కూడా క్యాలిక్యులేషన్ చేసి దానికోసం అని చెప్పేసి ఆవిడ దాన్ని తీసుకోవడం అనేది జరిగింది. దీన్ని అక్కడ గవర్నమెంట్ తప్పుపట్టలేదు, లీగల్గా కూడా తప్పుపట్టలేదు. తర్వాత నెక్స్ట్ ఆ అబ్బాయి వాళ్ళు కూడా ఇంకా చేసేది ఏమీ లేక సరే నాకు ఆ డబ్బులు వద్దు కానీ మిగతా రిమైనింగ్ అమౌంట్ అయితే మాకు క్రెడిట్ చేసేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఆ పెళ్ళి అనేది ఆగిపోవడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే ఒక హగ్గు ధర కేవలం 3,73,000 రూపాయలు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, కానీ అక్కడ ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడింది అనే దానికి ఆవిడ చూపించేసి ఇది ఒక పనిష్మెంట్గా ఆ అబ్బాయికి ఇచ్చింది అన్న ధోరణిగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇందులో ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలు కూడా అమ్మాయిల విషయంలో ఏంట్రా బాబు ఇంత కమర్షియల్ అయిపోయారు, ప్రతి దానికి డబ్బులతోనే ముడిపెడుతున్నారు, అసలు ఎలాంటి ఫీలింగ్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, లవ్ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, అటాచ్మెంట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అమ్మాయిలలో ఎందుకు ఉండడం లేదు, ఒకటి సరిగ్గా వాళ్ళకు
కుదరట్లేదు అంటే ఇమీడియట్గా ఇంకా దాన్ని బ్రేక్ చేసుకోవాలని చెప్పేసి అన్న దూరంలోనే వ్యవహరించడం జరుగుతుంది. దానికి వాళ్ళు కొంచెం నష్టపరిహారం కింద కూడా డబ్బులు అనేది వసూలు చేస్తూ రావడం జరిగింది. దీనివల్ల అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వారు అమ్మాయిని పలకరించాలన్నా, అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండాలి అన్నా, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా కూడా చాలా వరకు భయపడుతున్న సందర్భాలనే మనం ఇప్పటి వరకు చూస్తూ వస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే కానీ ముందుగానే ఇవన్నీ పకడ్బందీగా చూసుకొని తర్వాత నెక్స్ట్ ఒకరికొకరు సెట్ అవుతారా లేదా అని తెలుసుకున్న తర్వాతనే డబ్బులు ఇవ్వడం కానివ్వండి, అంటే ఇచ్చిపుచ్చుకోవడం చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా మీరు దిగేటప్పుడు కొంచెం నామినల్గా దిగండే తప్పించి మరీ హగ్గులు చేసుకొని లిప్ లాక్స్ చేసుకొని, కొంతమంది అయితే మరీ ఇంకా ఎక్కువగా ఓవర్గా చేస్తూ అందులో ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇవి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే కొంచెం ఇద్దరికి కూడా డిస్టర్బెన్సెస్ వచ్చి ఇంకా ఫ్యామిలీ లైఫ్ అనేది క్విట్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చి చాలా ప్రాబ్లమేటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అబ్బాయి అంటాడు నేను మొత్తం డిలీట్ చేశానని, అమ్మాయి అంటది లేదండి నా దగ్గర నేను చూశాను, ఇంకొక 2 ఫొటోస్ తన దగ్గర ఉన్నాయని. ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆవిడ ముందుగానే ముందు జాగ్రత్తతోనే అలాంటి డబ్బులు వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఎందుకురా వచ్చింది, మళ్ళీ ఈ ఫొటోస్ ఏమైనా దగ్గరగా ఉంటే మళ్ళీ నాకు ఏమైనా పెనాల్టీ పడే అవకాశాలు ఉంటాయన్న ధోరణితో కూడా ఆ డబ్బులు వసూలు చేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఏదేమైనా సరే కానీ అబ్బాయిలు మాత్రం అమ్మాయిలంటే బాబోయ్ ఏంట్రా ఇంత కమర్షియలా అని చెప్పేసి అన్న థాట్లోనే చేయడం జరుగుతుంది. అమ్మాయిలు మీరు కూడా కొంచెం అబ్బాయిల విషయంలో ఆలోచిస్తే మంచిదనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.